महिमके प्रभु घनतनीके प्रभु महिमनीके प्रभु स्तुतियु महिमा घनतयु प्रभावము నీకే ప్రభు महिमा నీకే ప్రభు సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడావే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడావే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే నీ గుణాతిశయము ధరణి ప్రచురింప ఏర్పరచుకొంటివే ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే నీ గుణాతిశయము ధరణి ప్రచురింప ఏర్పరచుకొంటివే ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే
రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివి. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు మహిమ నీకే ప్రభు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆడిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా చేసావు పండుగ వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము మారని నీ కృపా నన్ను వీడనన్నది మర్మాల బడిలో నాసిలదీచుచున్నది మారని నీ కృపా నన్ను వీడనన్నది మర్మాల బడిలో నాసిలదీచుచున్నది మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోలులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము
నీవు వెలిగించిన దీపము ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు లోకమంతా శ్రమకాలం విడువబడుట బహుఘోరం లోకమంతా శ్రమకాలం విడువబడుట బహుఘోరం యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఏడేళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది ఏడేళ్ళు లోకం మీది శ్రమ రాబోతుంది ఏడేళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది ఏడేళ్ళు లోకం మీది శ్రమ రాబోతుంది ఈ సువార్త మోయబడున్ వాక్యమే కరువగును ఈ సువార్త మోయబడున్ వాక్యమే కరువగును యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజా మేలును ఈ లోక రాజ్యములన్నీ ఆయన వేగును
వెయ్యేళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యములన్నీ ఆయనవే అగును. నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును. నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని ప్రతి మోకాలు యేసయ్య ఎదుట వంగిపోవును. వంగని ప్రతి మోకాలు యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా ఉండి. క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా, కనిపెడుతూ ప్రార్థన చేసి సిద్ధముగా ఉండి. రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసుక్రీస్తు త్వరగా వస్తాడు కాబట్టి ప్రియులార వాక్యం ద్వారా మనల్ని సిద్ధపరిచిన సమయంలో కాలంలో ప్రియులార మనం ఉన్న ఒకటి దేవునికి వందనాలు. మన ప్రభు తప్పకుండా వస్తాడు, లేదు త్వరగా వస్తామని ప్రభు చెప్పాను కాబట్టి తప్పకుండా ప్రభు అది చేస్తాడు. దేవునికి వందనాలు. అలాగే ప్రియులార మీటింగ్ లో ఉన్న మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. అలాగే ప్రియులార స్తోత్రం. ఇప్పుడు దాకా దేవుని మహాకృపను బట్టి మనం కలిసి ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి, వాక్యాలు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులార మనకు చాలా సహాయపడుతుంది. కాబట్టి ఇంకా కూడా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులార మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా కూడా మనల్ని ముందుకు నడిపించినట్టు ప్రియులార మనం బలంగా ప్రార్థన చేస్తాం. ఈ రోజు ప్రియులార మనం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వాక్యాలు ప్రియులార మనం ధ్యానిస్తాం. దానికి ఆధారంగా ప్రియులార మనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25వ వచనం ఒకసారి మనం చదువుదామా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25వ అధ్యాయము ప్రియులార. కాబట్టి
ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మన జీవితం గురించి ప్రభు చెప్తున్న విషయం అనమాట. కాబట్టి ఈ భూమిలో మనం ప్రతి ఉన్నప్పుడు హృదయంగా రక్షణ పొంది యేసుక్రీస్తును వెంబడిస్తున్న మన జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ప్రియులరా, దాని మధ్యలో కూడా మనం నిలబడాలి అనమాట. పడిపోకుండా మన గురి వద్దకు మనం చేరాలి అనమాట. గురి వద్దకు మనం ఓడిపోయిన స్థాయిలో కాదు, జయంతోనే జయించుకొని అనుదినం సాధనక తొందరలు, లోగాశలు, పాపాలు అన్నిటినీ ప్రియుల యేసునామములో మనం జయించుకొని ప్రియుల జయించిన ఆ యేసుక్రీస్తు దగ్గరకు మనం చేరాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్న చాలా విషయాలు మనం చూస్తున్నాము. ఒకటి ప్రాముఖ్యమైన ఒక విషయం, మనం దీపం అది వెలిగించిన తర్వాత మనం కొంచెం కింద దాచిపెట్టవద్దు అనమాట. ఇది మనం మండించుకొని వాడుకోవాలి అనమాట. మండించుకొని మనం హైలైట్ చేసుకోవాలి అనమాట. దాన్ని అది మనల్ని హైలైట్ చేస్తేనే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన అభిషేకం, దేవుని ఇచ్చిన వాక్య ప్రదర్శనలు, దేవుడు ఇచ్చిన కృప అంతా కూడా గొప్పది అనమాట. దాన్ని మనం చిన్నదిగా చూడవద్దు అనమాట. మన మనసు నూతన పరచబడలేదు కాబట్టి ఒకవేళ మనం విండిన వాక్యాలు, బైబిల్ గ్రంథాలు, అంత వేసే మాటలు మనం దాన్ని హల్లెలూయా సీరియస్ గా మనం దానికి శ్రేష్టత, దాని గొప్పదనం మనం అర్థం చేసుకోవడం లేదని. కాబట్టి ఇప్పుడు ఇలా అది గొప్పది అనమాట. దేవుడిచ్చిన అభిషేకం కానీ, దేవుడిచ్చిన జ్ఞానం కానీ, వాక్య ప్రదర్శనలు గొప్పది. కాబట్టి అది మనం ఏం చేసుకోవాలి, మనం ఉన్న శక్తిని బట్టి, ఉన్న సామర్థ్యాన్ని బట్టి మనం దాన్ని లిఫ్ట్ చేయాలి అనమాట. ఉన్న సామర్థ్యం చాలు. దేవుడు మనకి ఇచ్చిన ఆ బలాన్ని బట్టి, ఆ సామర్థ్యాన్ని బట్టి దాన్ని మనం లిఫ్ట్ చేస్తున్నప్పుడు దేవుడు ప్రియుల మనల్ని కూడా ఇంకా అదేంగా దేవుడు ఇచ్చిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సాధనకు తొందరమైనది మనం ఎంతగా మనను అణచివేయడమే, మనల్ని ఎంతగా మనం పైకి రాకుండా చేయడానికి ఇవిడిసిపెట్టు ప్రయత్నం చేస్తుంది. నాశనం చేయడమే, దానితో పాటు మనల్ని అణచివేయడానికి అదే విధంగా మన పైకి రాకుండా ఇవిడిసిపెట్టు ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రియుల దేవుడు కోరుతుంది దాని మధ్యలో మనం హైలైట్ చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ విషయం గురించి ప్రభు ప్రియులారా స్పష్టంగా చెప్పామన్నమాట. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటలు 19 మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో ప్రియులారా రాయబడింది. కాబట్టి ఇంకా దేవుని యొక్క మాటలు ప్రియులారా దాని నుండి అంటే ఉన్నట్టుగా మనం బోధించాలి అనమాట. దాన్ని మనం కలపడానికి అవసరం లేదు. దాని నుండి ఉన్నది తీసి వేసి బోధించాల్సిన అవసరం లేదు. అంటే కర్ణరసం మాకు అంటే ప్రజలకు వారికి చెవులకు ఇష్టమైనట్టు ప్రియులారా మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట. అంటే మన పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా మనకు ఏదైతే తెలియపరుస్తాడో అది మనం బయలుపరచాలన్నమాట. అది మనం చెప్పాలన్నమాట. దానితో పాటు తక్కువ మనం చేయడానికి అవసరం లేదు, ఎక్కువ చేయడానికి కూడా అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా ప్రియులారా మనం చెప్పాలి. వారికి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అయితే వాటిని గైకోని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అని ప్రభు చెప్పారు. గొప్పవాడు అనబడని. కాబట్టి దేవుని మాటలు మనం రిసీవ్ చేసుకోవాలి, దేవుని స్వరం వినాలి. రెండో ప్రభు స్పష్టంగా చెప్పారు, ఇది మనం బోధించాలి. అంటే ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి అన్నమాట. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే కొందరు సంఘములు వచ్చినప్పుడు వారు దశమో కరెక్ట్ ఇవ్వలేదని వారు సగం దాన్ని కట్ చేసుకొని ఇస్తారు కొన్నిసారి. అంటే బైబిల్ ఏం రాయబడి ఉంది, మందిరంలోనికి తీసుకొని రావాలని రాయబడింది. కాబట్టి వారు ఇంకా కొన్ని చోట్ల కొన్ని అది ఇస్తారు. అంటే అలాంటి వారితో చెప్పినప్పుడు వారికి అది బాధ వస్తుంది. డైరెక్ట్ మనం ఇలా చెప్పినప్పుడు మనకు చూడవచ్చు, ఎందుకంటే వారు ఇది పాటించడం లేదు కాబట్టి. ప్రియులారా మనం స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నది మనం చెప్పాలి అనమాట. దేవునికి స్తోత్రం. దశమభాగం దేవుని రాజ్యానికి ఇవ్వాలి. స్తోత్రం. కొందరున్నారు తండ్రితో కోపం పెట్టిన వారు ఉన్నారు. అంటే సొంత తండ్రితో వారిను కోపం పెట్టిన ఒక స్త్రీ కోపంతో తండ్రితో చాలా కోపం, అంటే తన సొంత కుమార్తెకు తండ్రితో కోపం వచ్చింది అనమాట. కాబట్టి క్షమించమని
ఆ కుమార్తెతో చెప్పినప్పుడు కూడా ఆమె రిసీవ్ చేయడం లేదు. ఆమెకు అది ఇష్టం లేదు, ఎందుకంటే ఆమె మనసులో అంత కోపంతో. కాబట్టి ప్రియుల ప్రజలు కొన్నిసారి మనం చెప్తున్న మాటలు ఇష్టం లేదేమో. ఇప్పుడు ప్రజలను బట్టి ప్రియులరా యేసుక్రీస్తు మనకు నేర్పించిన విషయాలు మనకు మార్చడానికి వీల్లేదు. ప్రజలను భయపడి మనం వారికి నచ్చినట్టు చెప్పడం కాదు, కానీ పరిశుద్ధాత్మలో ఆధారపడి వాక్యాలు ప్రియులారు ఉన్నట్టుగా ప్రేమతో వారిని గౌరవించుకొని మనం చెప్పినప్పుడు మన వాక్యం పాటించుకోవాలి, మనం బోధించాలి, వాక్యం పాటించుకోవాలి. అంటే మన జీవితాన్ని మన వాక్యం ద్వారా సరి చేసుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే వాక్యం మనల్ని సరి చేసుకోవడానికి, నేను వాక్యం ద్వారా రిసీవ్ చేసుకొని నేను నా జీవితాన్ని సరి చేసుకోవాలి. తర్వాత ప్రియులారా ఇద్దరు మనం నెలకొరగా వాడుకోవాలి అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం మన జీవితంలో ఇది అప్లై చేయాలి, ఇది వాడుకోవాలి అనమాట. దేవునికి ఇస్తుంది. దానితో పాటు మన ఇద్దరిని కూడా నేర్పించాలి అనమాట. అలాగే ఎదగడమే దేవునికి చిత్తం. హల్లెలూయా. అప్పుడు మనం చెప్తున్న మాటలకు పవర్ ఉంది అనమాట, అధికారం ఉంది అనమాట. మనం పాటించుకొని చేస్తున్నప్పుడు దానికి పవర్ ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. అది పని చేస్తుంది అనమాట. విన్న వారి జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, వాక్యం మనం అర్థం చేసుకోవాలి, వాక్యం ద్వారా మనం మార్పు పొందుకోవాలి. రెండు ప్రియులారా ఆమె ఇద్దరు మన పరిశుద్ధాత్మ నింపబడి ధైర్యంతో దేని ఉన్నట్టుగా ప్రియులారా మనం బోధించినప్పుడు వారు పరలోకం రాజ్యంలో గొప్పవాడు అనబడనని చెప్పారు. చూడండి, ప్రభు ఒక సర్టిఫికేట్ మనకు చాలు. దేవునికి స్తోత్రం. ప్రభు ఒక ఆ మెప్పు చాలా గొప్పది. అలాగే ప్రభువుకు ఇష్టడుగా మనం మాట్లాడడం చాలా గొప్పది. కాబట్టి ప్రభువుకు ఇష్టడుగా ప్రియులరా ప్రభు చిత్తం అర్థం చేసుకోవాలి. ప్రభు చిత్తం కొరకు మనం నిలబడుతున్నప్పుడు కూడా మనుషులకు అందరికీ ఇష్టపడాలని లేదు, అక్కడ సమస్య వస్తాయి. కాబట్టి ప్రజలకు లేకపోయినా సరే ప్రియులారా మనం సుధార్మలో ఆధారపడి మనం వాక్యం రిసీవ్ చేసుకోవాలి. ఇద్దరికి ప్రియులార సత్యాలు ప్రియులారా మనం నడిపించాలి. ఇప్పుడు మాత్రమే పరిస్థితి యేసునామములో మార్చబడుతుంది. పరిస్థితులు మార్చబడతాయి అన్నమాట. టైం పడతాయేమో, కానీ పరిస్థితులు మారుతాయి. ఇప్పుడు మనం వాక్యం కొరకు గట్టిగా నిలబడాలి. కాబట్టి కొందరు అది అంగీకరించడం లేదు అని అనుకొని వారితో పాటు మనం మెల్లగా వారు చెప్పినట్టు మనం ఉండవద్దు. కాబట్టి ఇప్పుడు ఇలా మొదటిగా వాక్యం మనం బోధించాలి. వాక్యం మనల్ని ప్రభావం చేయాలన్నమాట. తర్వాత అది ఇద్దరిని ప్రభావం చేస్తున్నట్టు దేవుడు వాడతారు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఏసే మాటల కొరకు వాక్యం కొరకు మీరు గట్టిగా నిలబడాలి అనమాట. స్తోత్రం. దాని కొరకు మనం విలువ చెల్లించాలి. నిందైనా సరే, అపమానాలైనా సరే, శ్రమైనా సరే, ఎద్దన్నప్పుడు కూడా గట్టిగా ప్రియులారా మనం ఉన్నట్టు వాక్యం కొరకు మనం గట్టిగా నిలబడాలి. స్తోత్రం. అది మనం రిసీవ్ చేసుకోవాలి. ఒకవేళ ప్రియులారా మన జీవితంలో ఒకవేళ పాపం జరిగి ఉంటే కూడా దేవుడు క్షమిస్తారు. ఒకవేళ ఎవరైనా జీవితంలో ఒకవేళ పాపం చేయవద్దు ఒకవేళ ఉండే కూడా దేవుడు క్షమించే దేవుడు. యేసు రక్తంలో రక్తం ఉంది, యేసు కొరకు పరిశుద్ధ రక్తం ఉంది. రక్తంలో ఆధారపడాలి. ఇప్పుడు ప్రియులారా మనం యేసు కొరకు రక్తంలో ఆధారపడాలి. రెండో ప్రియులారా మనం కొన్ని పాపం చేస్తున్నది మనం చూసి ఉండే, లేదంటే వారు తప్పు చేస్తుండే కూడా మనం వారితో ఏం చేసుకోవాలి, క్షమించుకోవాలి. మనం మన హృదయంలో కోపం పెట్టవద్దు అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఇద్దరితో క్షమించుకోవాలి. సరే, ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాం 20వ వచనం మత్తయి వార్త 5వ అధ్యాయం 20వ వచనంలో శాస్త్రులు నీతి కంటేను పరిశులు నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించినారని మీతో చెప్తున్నాను. అంటే ఒక స్టాండర్డ్. పరిశులు శాస్త్రులు ఎలాగంటే ప్రియులారా మనం చూసినది వారు వాక్యాలు చెప్తారు కానీ పాటించలేదు అన్నమాట. వారు పాటించలేదు, చెప్తారు, అన్ని చేయమని చెప్తారు. కాబట్టి ప్రియులారా మనం అలాగ ఉండవద్దు అనమాట. మనం ఎలా ఉండాలి, మన వాక్యం రిసీవ్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మను ఆధారపడి మన ముందు వాక్యానుసరంగా మన జీవితాన్ని ప్రియులారా సరి చేసుకోవాలి. వాక్యానుసరంగా మన జీవితాన్ని సరి చేసుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రియులారా మనం చూస్తున్నది రాయబడిన తల్లిదండ్రులను మనం గౌరవించాలి అని రాయబడింది. తల్లిదండ్రులను గౌరవించాలి. అది మొదటి హల్లెలూయా, హల్లెలూయా, అది ప్రాముఖ్యమైన ఒక ఆజ్ఞ అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఒకప్పుడు నాకు అది తెలియలేదన్నమాట. నా నాన్న గాని స్తోత్రం, నేను అసలే ఒకప్పుడు కొంచెం అప్పుడు త్రాగుతారు కాబట్టి నేను అసలే పట్టించుకోలేదన్నమాట. సరే, తర్వాత వాక్యం చదువుతున్న కొద్ది నాకు కొద్ది మార్పు వచ్చిందనమాట. తర్వాత ఇప్పుడైతే
మన అమ్మ గాని సొంత వారితో మాట్లాడినప్పుడు రెస్పెక్ట్ తో మాట్లాడతాం. ఎందుకంటే వాక్యంతో అది అర్థమైంది అనమాట, బైబిల్ చదవడం వల్ల. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన కొన్ని ఏరియాలో మనం సరిగా ముందు ఉండలేం, కానీ వాక్యం చదువుతున్నప్పుడు అది మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాని బెనిఫిట్ లేదంటే దాని మేలు మన జీవితంలో తప్పకుండా మనం పొందడానికి అవకాశం ఉంది. లేదు, ఇప్పుడు మన వాక్యం చదివే వారు మాత్రం కాదు, వినేవారు మాత్రం కాదు, వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట. రిసీవ్ చేసుకోవడం చాలా గొప్పది. ఇప్పుడు పరిశుద్ధాత్మ సహాయంలో రిసీవ్ చేసుకొని వాక్యం ద్వారా అనుదిన ప్రియులారా మనం మార్పు అనుభవంలో పరిశుద్ధాత్మతోడు మనల్ని తప్పకుండా నడిపిస్తాడు. అందుకొరగా బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనం వాక్యం సాత్వికతో మనం హృదయంలో నాటుకోవాలని రాయబడింది. మన హృదయంలో మన ఆత్మలో వాక్యాలు పరిశుద్ధాత్మ సహాయం వలన నింపుకోవాలి, నాటుకోవాలి, అంటే ప్లాన్ చేయాలన్నమాట. దానికి ఫ్రూటు తప్పకుండా వస్తుంది అనమాట, బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం వాక్యం సాత్వికంతో రిసీవ్ చేసుకోవాలి, వాక్యానుసారంగా మనం హృదయాలను మార్చుకోవాలి. ఇంకా ప్రియులారా మన 21వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు చెప్పిన మాట, నరహత్య చేయవద్దు. నా జీవితంలో అయితే ఈ విషయం ఎన్నోసారి కోపం వచ్చి ఇద్దరు చంపేసుకోవాలని ఎన్నోసారి ఆలోచన వచ్చింది, కానీ దేవుని మహాకరమైన బట్టి ఎవరు చంపలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈవెంట్స్ పెట్టు ప్రియులారా ప్రత్యేకంగా అంటే అది ఇస్తాడనమాట, కోపం, పగ, చేదు, దాని చంపంలో ఫలానా వ్యక్తిని వారిని చంపేసుకోవాలని అలాంటి ఆలోచన సాతాను ఇస్తాడు. ఒకవేళ మనం అలాగే చేసిన అంటే ఆ ఈవెంట్స్ పెట్టుకు మనలోకి ఒక వ్యక్తిని నరహత్య అంటే ఒక వ్యక్తిని నాశనం చేసి ఉంటే మన జీవితం మన స్పిరిచువల్ గా మనం ఏలైపోయినట్టే, ఇసుక మీద కట్టబడినట్టే. కొందరి జీవితం చాలా మంది, కొందరు కాదు చాలా మంది జీవితం అలాగ ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తాం. ఇప్పుడు వారి కోపం ఆవేశంతో కొందరును చంపేసుకొని తర్వాత వారి జైల్లో కానీ తర్వాత ఎంతో ఇబ్బందులు పడుతున్న వారు చాలా మంది ఉన్నారు. అది సాతాను ఒక తొందరం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం అలాగే చేయవద్దని ప్రభువు నేర్పిస్తుంది అనమాట. ఇప్పుడు అది మాత్రం కాకుండా మన హృదయంలో కూడా ఒక వ్యక్తికి అంటే వేరే వ్యక్తులకు వ్యతిరేకంగా మనకు వ్యతిరేకంగా లేదా ఇద్దరికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకంగా మన హృదయంలో కోపం కానీ పగ కానీ చేదు కానీ పెట్టవద్దని ప్రభు స్పష్టంగా చెప్పారు. కాబట్టి మనం చూసాము ఇదే అధ్యాయంలో మనం చూస్తున్నాము, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇప్పుడు మన హృదయం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన పరిశుద్ధంగా శుద్ధిగా కాపాడుకోవాలన్నమాట. ఇప్పుడు కోపం పగ చేదు ఒక వ్యక్తిలో వచ్చినట్లయితే ఆ కోపం పగ చేదు వలన ఆ వ్యక్తి ఒక హృదయం అపవిత్రపరచబడుతుంది అనమాట, అపవిత్రపరచబడుతుంది. కాబట్టి కోపానికి ఒకవేళ అవకాశం ఇచ్చి ఉంటే కోపం రావచ్చు, దాన్ని వెంటనే కంట్రోల్ చేసుకోవాలి. కొందరు దాన్ని కోపాన్ని కంట్రోల్ చేయలేదు కాబట్టి ఎవరితో అయితే కోపం వారి మనసులో వచ్చిందో వారికి వ్యతిరేకంగా మాట్లాడతారు, దూషిస్తారనమాట. కొందరు కోపం ఎక్కువ వచ్చి పగతో నింపబడి ఉండే అబద్ధాలు కూడా చెప్తారు, లేని విషయాలు కూడా స్ప్రెడ్ చేస్తారు. ఈ కాలంలో మనం చూస్తున్నది ఎక్కువ జరుగుతున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. చెడ్డ సమాజాలు ప్రచారం చేసి మనుషులను పాడు చేస్తున్నట్టు. కాబట్టి వారు అలాంటి ఉన్న వ్యక్తుల్లోకి జీవితం అంతా కూడా మనం చూస్తుంటే ఇసుక మీద కట్టబడినట్టు, ఇసుక మీద ఇల్లు ఉండినట్టు వారు తప్పకుండా వారు ఆ శోధనలు వచ్చినప్పుడు వారు పడిపోతారు అనమాట. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు, ప్రియులారా మనకు నరహత్య చేయవద్దు, కోపం హృదయంలో ఉంచవద్దు. రావచ్చు కానీ వెంటనే దాన్ని ప్రార్థన ద్వారా జయించుకోవాలన్నమాట, కంట్రోల్ చేసుకోవాలన్నమాట. యేసునామములో దాన్ని జయించుకోవాలి. లేదా ఈవిల్స్ పెట్టు మన హృదయాన్ని ప్రభావం చేస్తాడు. ఈవిల్స్ పెట్టు సాతాను ఒక వ్యక్తి హృదయం ప్రభావం చేసి ఉంటే ఆ వ్యక్తిని నాశనం చేయడానికి సాతాను ఒక ఉద్దేశం అని ప్రభు స్పష్టంగా నడిపించాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన హృదయం ఎప్పుడు కూడా ఈ నరహత్య దాని మనకి దెయ్యం ఉంది అనమాట. నరహత్య చేయడానికి ప్రేరణ ఇచ్చేది సాతాను అనమాట. దెయ్యానికి ప్రియులారా మనం చోటు పోవద్దు, కోపానికి చోటు పోవద్దు, పగకు మనం చోటు పోవద్దు. హల్లెలూయా. ఇప్పుడు మన చోటు ఇవ్వకుండా మనం ఉంటే దేవునికి స్తోత్రం, మనం యేసుక్రీస్తు మాటలు రిసీవ్ చేసుకొని సాతానుకు మనం చోటు ఇవ్వకుండా ఉంటే ప్రియులారా మనం జీవితం బెండ మీద కట్టబడిన ఇల్లుగా అనమాట. ఆ వ్యక్తిను సాతానుకు ముట్టడానికి వీలు లేదనమాట. ప్రయత్నం చేస్తాడు కానీ వీల్లేదు. కాబట్టి ప్రియులారా మనం హృదయం మనల్ని పరిశుద్ధాత్మలైన వాక్యం ద్వారా మనల్ని ప్రియులారా కాపాడుకోవాలని ప్రభు నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా మనం చూస్తలేతే
23వ దినం ప్రియులారా మనం చూసినట్లయితే అంటే ఆరాధన అంటే అర్పణం అర్పించడానికి వెళుతున్నప్పుడు ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఎవరైనా కోపంతో పగతో చేరుతూ ఉండే అది మీకు జ్ఞాపకం వచ్చి ఉండే లేదా మీకు కావచ్చు వారికి కావచ్చు సరే ఏదైనప్పుడు కూడా ప్రియులారా వెంటనే మనం ఏం చేసుకోవాలి ఆ వ్యక్తితో సమాధానపరచబడాలి అన్నమాట. ఎవరితో అయితే మీకు ఇబ్బందిగా ఉన్నారో ఆ వ్యక్తితో సమాధానపరచబడిన తర్వాత మీరు ఆరాధన చేసుకోవడం స్తుతించుకోవడం బాగుందని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కావున నీవు బలిబడిన వద్ద అర్పణము నర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడే నీకు జ్ఞాపకం వచ్చినాడల అక్కడ బలిబీయడం ఎదుటేనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట అనే మాట రాయబడి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము అటు తర్వాత వచ్చి అర్పణము ఇచ్చు. ఆరాధన చేయొద్దనే కాదు స్తుతించొద్దనే కాదు చేయండి, కానీ దానికి ముందు ఆ వ్యక్తితో ఫలానా బ్రదర్ గాని సిస్టర్ గాని ఎవరితో అయితే మీకు సమస్య ఉంది ఆ వ్యక్తితో సమాధానంగా ఉండడం చాలా గొప్పది. ఆ విషయాలు మాట్లాడి పరిష్కారం లేదంటే సోరీ చెప్పాలంటే మనం క్షమాపణం అడగాలి. అలాగే తర్వాత మనం వచ్చి ఆరాధన చేస్తుంటే లేదంటే చేస్తుంటే బాగుందని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. చాలాసార్లు మనం కాబట్టి ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో దేవునితో ఉన్న రిలేషన్షిప్ చాలా ప్రాముఖ్యం. రెండు మనుషులతో ఉన్న రిలేషన్షిప్ కూడా ప్రియులారా చాలా ప్రాముఖ్యం మనదని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవునితో ఉన్న రిలేషన్షిప్ చాలా ప్రాముఖ్యం. తర్వాత ప్రియులారా మన మనుషులతో కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలి, సమాధానంగా దాన్ని పెట్టాలి అనమాట. ఇప్పుడు సాధారణ తంత్రం ఏంటిది? ప్రాముఖ్యంగా దేవునితో మన సమాధానం ఐక్యతను తొలగించడానికి పాపం ద్వారా ఆ దేవునితో ఉన్న సహవాసాన్ని తొలగించడానికి తప్పకుండా ఈ విడిచిపెట్టు సాధన ప్రయత్నం చేస్తున్నాడు. అది మాత్రం కాకుండా ప్రియులారా మన ఇతరులతో ఉన్న రిలేషన్షిప్ అంటే మనుషులతో, ఒకవేళ మీ నాన్నతో కావచ్చు, ఒకవేళ మీ తల్లితో కావచ్చు, ఒకవేళ మీ భర్తతో కావచ్చు, ఒకవేళ మీ భార్యతో కావచ్చు, లేదంటే పిల్లలతో కావచ్చు, లేదంటే మీ స్నేహితులతో కావచ్చు. కాబట్టి ఈ విడిచిపెట్టే ప్రియులారా మనం చూస్తుంటే దేవుని చిత్తం అన్న మంచి రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేసుకోవాలి అన్నమాట. దానిలో తగ్గిపోదు, ఇంక్రీస్ అవ్వడం దేవుని చిత్తం అనమాట. అది ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. సకల పరిశుద్ధులతో కలిసి దేవుని యొక్క ప్రేమ దాని యొక్క లోతు, దాని యొక్క ఎత్తు, దాని యొక్క వెడల్పు మనం అర్థం చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మన పరిశుద్ధాత్మతో నింపబడి ఎంతగా దేవునితో మనం స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉండాలి, డీప్ రిలేషన్షిప్ ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నారు. దేవునితో ఉన్న రిలేషన్షిప్ యేసులో మనందరి రిలేషన్షిప్ యేసు ఇంకరిస్తూ ఉన్న అనుదిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ అత్రేక దేవునితో ఉన్న మన రిలేషన్షిప్ పరిశుద్ధాత్మ సహాయ వలన దేవుని కృపని బట్టి యేసు నామలో మనం బ్రతికినంతకాలం అది యేసు ఇంకరిస్తూ ఉన్నాక అది దేవుని యొక్క చిత్తం. ఇక్కడ మనం చూస్తున్నాము ఎఫెసో సంఘం ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, వారు దేవునితో ఉన్న ప్రేమలో వారు అనుదినం దేవునితో ఉన్న ప్రేమలో వారు తగ్గిపోయినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ప్రియులు అలాగే జరగవద్దు అనమాట మన చదువులో. కానీ దేవునితో ఉన్న ప్రేమలో ఏ సమయంలో మనం ఇంకరిస్తూ అవ్వాలి. కాబట్టి వాక్యం పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. హల్లెలూయా. రెండు ప్రియులారా మనం ఇద్దరితో ఉన్న రిలేషన్షిప్ కూడా పరిశుద్ధాత్మ సహాయం వలన మాక్సిమం మన వంతు బైబిల్లో రాయబడింది సాధ్యమైనంత సోదరం ఆ రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి, సమాధానంతో కాపాడుకోవాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అలాంటి వ్యక్తులు కూడా మనం చూస్తున్నట్టే బెడ్డ మీద ఇల్లు కట్టినట్టే స్తోత్రం. హల్లెలూయా. వారికి వ్యతిరేకంగా ఏదైనా సమస్యలు వచ్చినా కానీ వారు దేవునితో మంచి సంబంధం ఉంది, వారు దేవుని కృపని బట్టి మనుషులతో కూడా మంచి సంబంధం ఉంది కాబట్టి అంత కదలలేదన్నమాట. సమస్యలు వచ్చినా వారు నిలబడతాయి, ఎందుకంటే వారు దేవునితో ఉన్న రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ ఉంది. ప్లస్ పరిశుద్ధులతో దేవుని చిత్తమున్న మనుషులతో, అందరితో అని మనం చెప్పడానికి కూడా వీల్లేదు, దేవుని చిత్తమున్న వారితో. అక్కడ మనం దేవుని చిత్తం కూడా ప్రియులారా మనం చూసుకోవాలి. దేవుని చిత్తానుసారంగా మనం రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి సమాధాన పడము అని ప్రభువు చెప్తుంది. సరే వెళ్ళి అని రాయబడింది. వెళ్ళి అంటే మనమే ఫస్ట్ స్టెప్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వారు రాలేదు అని మనం
ప్రియులరా స్తోత్రం, దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అనమాట. వారు వస్తారు, వారు వచ్చినట్లయితే నిన్ను సమాధానపడదాం, లేదంటే అని కాదు, మనమే వెళ్ళి వారితో కాంప్రమైజ్ అవడం మంచిది. దేవునికి స్తోత్రం. లేదు మనకు జ్ఞాపకం వచ్చి ఉంటే లేదు మనమే మొదటి స్టెప్ మనమే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి ఒకవేళ వాక్య రిలేషన్ లేదని, వారికి దేవునికి సంబంధం లేదని, కాబట్టి ఎదరిప్పుడు కూడా ప్రియులరా మనం స్టెప్ వేసుకోవాలి. మనమే లేదు మొదట వెళ్ళి నీ సహోదరుడు అంటే అక్కడ సహోదరి కానీ సహోదరుడు సమాధాన పడము, అది ప్రియులరా మంచిది. కాబట్టి 24 వచనము 25 వచనములు కూడా రెండోసారి సమాధాన పడమని మాట ప్రియులరా రాయబడుతుంది. సమాధాన పడాలి అన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఈ వాక్యం విన్న మీరు ఎవరితో అయినా సమాధానం లేకుండా మీరు ఉన్నారన్నమాట, రిలేషన్షిప్, కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి. ప్రభువా వారితో నేను సమాధానంగా ఉండేటట్టు కృపదయము ప్రియులరా, దాని కొరకు మనమే స్టెప్ వేసుకోవాలి, విలువ చెల్లించాలి అనమాట. దాని కొరకు మనం అది మన ఆత్మీయ వల్ల మేలన్నమాట. తర్వాత అది మేలుకరంగా మార్చబడతాయి. ఇప్పుడు మనకు చాలా రిలేషన్షిప్ ఉండవచ్చు సోదర, కాబట్టి కొన్ని రిలేషన్షిప్ అది కట్టైన పరిస్థితులు ఉండవచ్చు, కొన్ని సమస్యల ద్వారా మనం కూడా పట్టించుకోలేదు, వారికి అవసరం లేదు, మనకు కూడా అవసరం లేదని. సరే ఏదని కూడా ప్రియులరా మన వంతు సాధువైనంత దేవుని చిత్తానుసారంగా ప్రియులరా ఆ రిలేషన్షిప్ సమాధానంతో పెట్టడం మంచిదని ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ లేదు ఉండే మనం ఏదైనా తప్పు చేసిన వారు ఉండే, లేదు ఉండే వారు ఏం చేస్తారు, వారు కూడా మనకు వ్యతిరేకంగా దేవుని సన్నిధిలో మాట్లాడతారేమో, ప్రార్థన చేస్తారేమో, లేదు పలానా బ్రదర్ పలానా సిస్టర్ ఇలాగే చేస్తామని. కాబట్టి ఒకవేళ మనం తప్పు చేసి ఉంటే తప్పు కూడా మన దేవుని తప్పుకోవాలి, ఈశ్వరత్వం ద్వారా అడగబడాలి. ఎదుటి వ్యక్తులతో మనం తప్పు చేసి ఉంటే తప్పకుండా ప్రియులార క్షమాపడం అడగడం మంచిది. తర్వాత మన సమాధానంతో ఉండడం మంచిదని ప్రియులార మనం అలాగా తగ్గించుకోవడం మంచిది. కాబట్టి బైబిల్ గ్రంథం స్పష్టంగా ప్రియులార మనకు నేర్పిస్తుంది, తగ్గింపు కలిగిన వారు తప్పకుండా హెచ్చింపు ఉంటారు. అంటే దేవుని మాటకు లోబడమే తగ్గింపు అనమాట. ఏసే మాటకు లోబడమే, పరిశుద్ధాత్మ స్వరానికి లోబడమే తగ్గింపు. తగ్గింపు అంటే రెండు విధంగా మనం చూడవచ్చు. అంటే కొందరు ఇస్తూ వేషధారణగా ఉన్న తగ్గింపు ఉంది, ఇప్పుడు కొందరు బహిరంగ కొన్ని తగ్గింపు అలాగే అంటే కొన్ని చేస్తారు, నిజంగా హృదయం నుండి తగ్గించుకొని చేస్తారు. అలాగే మంచి నిజంగా ఉన్న తగ్గింపు ఉంది. ఫోల్స్ హ్యూమిలిటీ కూడా ఉంది అనమాట. వేషధారణగా చేస్తున్న వారు కూడా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేస్తూ కొందరు నిజంగా తగ్గింపు చేస్తున్న వారు ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా మనం నిజంగా దేవుని స్వరానికి లోబడి మన హృదయం మన మనసు మనం లోబడాలి అనమాట. దేవునికి లోబడి ప్రియులారా మనం ఉండడం వలన మనకు ప్రియులారా చెప్పలేని మేళ్ళు అనమాట, చాలా చాలా మేళ్ళు అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నది కాలంలో ఉండే చూస్తున్న ప్రాముఖ్యమైన విషయం, చాలా మంది ప్రభు దగ్గర సమస్యలు వారైనా ప్రభు దగ్గర వస్తారు, వారు మేలు పొందుతారు, కొన్ని దీవెనలు పొందుతున్న కొలది చూస్తున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గర్వం లేదంటే అహంకారం వచ్చినట్టు ప్రియులారా చూస్తున్నాం. తర్వాత పడుతున్న పరిస్థితి కూడా చూస్తారు. కాబట్టి దేశ ప్రియులారా దేవుని ప్రభు దగ్గర వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఇదేనే అయినప్పుడు కూడా కొందరిని ఫైనాన్షియల్ గా దీవిస్తాడు, కొందరికి చక్కని జాబ్ ఇచ్చేవచ్చు, లేదా అభిషేకం కావచ్చు, జ్ఞానం ఇచ్చేవచ్చు, కృపలు ఇచ్చేవచ్చు, రకరకాల విధంగా దేవుడైతే ప్రియులారా మనను దీవించే దేవుడు. కానీ ఎంత ప్రియులారా మనం దీవించబడుతున్న కొలది కూడా తగ్గింపు ప్రియులారా మనం కాపాడుకోవాలి. అంటే గర్వం రాకుండా మనం చూసుకోవాలి, గర్వం అహంకారం రాకుండా ప్రియులారా మనం చూసుకోవాలి. ఎందుకంటే గర్వం వచ్చి ఉంటే అది ఎవరైనా లేదు, ఏ వ్యక్తులైతే సరే గర్వం వచ్చినా అహంకారం వచ్చినా తప్పకుండా బైబిల్ గ్రంథ ప్రకారం లేదంటే దేవుని మాట ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే తప్పకుండా పడతాయి అనమాట. మన స్నేహితులని లేదు, మన చుట్టాలని లేదు, వారు ఒకప్పుడు మంచి వారని కావచ్చు, కానీ ఇప్పుడు గర్వం అహంకారం వచ్చినట్లయితే తప్పకుండా పడుతుంది. కానీ అందుకొరకు ఇప్పుడు ఇలా దాన్ని మనం జాగ్రత్త ఉండాలి, అప్పుడు ప్రార్థన చేయాలి, ప్రభు గర్వం రాకుండా సహాయదేమో తగ్గింపు దేవా దయచేమో సోదరు. కాబట్టి మనం ప్రాముఖ్యంగా ఏది మరి ప్రియులారా దేవుడు మనకి ఇచ్చినప్పుడు కూడా మనం యేసులో దేవుని స్తుతించుకోవాలి, మహిమ దేవునికి ఇవ్వాలి అనమాట. దేవునికి మహిమ ఇవ్వాలి. దేవుడు మనం ఎంతగా గొప్పగా వాడినా కానీ, ఎంత దేవుడు దానికి సహాయం చేయడానికి దేవుడు మనల్ని వాడినా కానీ అంతా ప్రభు చేస్తున్నాను అనమాట. ప్రభు కృప దేవుడు అనుగ్రహించినట్టు దేవాసోదర ఆరాధన అందుకుంటే దేవుని మనం మహిమపరచాలన్నమాట. కాబట్టి ప్రియులారా గర్వం అహంకారం రాకుండా మనం చూసుకోవాలి. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్టు ఆత్మ మనిషి బలంగా లేనప్పుడు సెల్ఫ్ పైకి వస్తుంది అనమాట. స్వయం సెల్ఫ్
ప్రియులారా. దాని వలన ఈ అహంకారం గర్వం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి దానిను అది ప్రియులారా మన ప్రార్థన పూర్వకంగా యేసుని నేర్చుకోవాలి దేవునికి స్వరాన్ని. కాబట్టి దేవుని స్వరానికి లోబడి మనం ఎంతగా దీవించబడుతున్న కొలది కూడా ప్రభు స్వరం విని మనం ముందుకు వెళ్ళాలి. అంటే ప్రభు స్వరం వినకుండా ఉండొద్దు అనమాట. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు అంటే దేవుని స్వరం విని వారు మేళ్లు పొందారు. మేళ్లు పొందిన తర్వాత ఇంకా అంటే మెల్లగా దేవునిలో ఆధారపడడం, దేవుని స్వరం విని విధేయ చేసే విషయంలో తగ్గిపోతాము. ఎందుకంటే ఇప్పుడు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, ఇంకా ఎందుకు ప్రభు మాటలు వినాలి అని ఒక ఆలోచన వస్తాము. కాబట్టి ఇప్పుడు ఇలా మనం జాగ్రత్త ఉండాలి. మన ఆశీర్వాదాలు చూసుకొని ఇప్పుడు మన దేవుడు మనం దీవించిన ఆశీర్వాదాలు చూసుకొని కూడా ప్రియులారా మనం అవిధేయతలుగా మార్చబడవద్దు అనమాట. ఇప్పుడు దేవుడు ఎంతగా దీవించబడుతున్న కొలది కూడా ప్రియులారా మన దేవునికి లోబడి ప్రతినంతకాలం దేవునితో ప్రేమ సహవాసంలో ప్రియులారా మనం తగ్గిపోకుండా ప్రియులారా మనం చూసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము 27వ దినం మత్తయి సువార్త 25వ అధ్యాయం 27వ దినం ప్రియులారా మనం చూసినట్లయితే వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, పాపం చేయవద్దు అంటే వ్యభిచారం చేయవద్దు. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 1 కొరింథీయులు 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము అంటే శరీరంతో పాపం చేస్తాం. వ్యభిచారం అంటే ప్రియులారా మనం శరీరం బయట అంటే శరీరంతో పాపం చేస్తాం అన్నమాట. కాబట్టి 1 కొరింథీయులు 6వ అధ్యాయంలో చూస్తున్నాము 19-20వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము దేవుడు మనల్ని విలువబెట్టి కొన్నాం, రక్తం ఇచ్చి కొన్నాం, అమూల్యమైన రక్తం కార్చి దేవుడు మనల్ని కొన్నామనమాట, సొత్తుగా మార్చాడు. దేవుడు మనం ఆత్మ ప్రాణ శరీరాన్ని దేవుడు సొత్తుగా కొన్నామనమాట. కాబట్టి ఈ శరీరం ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఈ శరీరంతో మనం దేవుని మహిమపరచాలి. కానీ ఈ శరీరంతో మనం పాపం చేయడానికి వరకు వాడుకోవద్దు అనమాట. ప్రియులారా మనం కాబట్టి జాగ్రత్తం చేయవద్దని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, అందుకొరకు బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. 1 కొరింథీయులు 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము కామాసక్తులుగా ఉండడం కంటే పెళ్లి చేసుకోవడం మంచిదని బైబిల్ గ్రంథం ప్రియులారా నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మ్యారేజ్ అంటే అది దేవుని చిత్తం, అంటే దేవుని చిత్తం అనమాట. కాబట్టి కొందరకు మ్యారేజ్ చేయడానికి దేవుడు కృప ఇస్తాడు, కొందరు మ్యారేజ్ చేయకుండా కూడా పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు కృప ఇస్తాడు. సరే, మ్యారేజ్ ప్రియులారా అది ఘనమైనది, అది దేవుడు ఒక ప్రణాళిక అనమాట. కాబట్టి తప్పు కాదు, కాబట్టి తప్పుగా అనుకోవద్దు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మ్యారేజ్ దేవుని చిత్తం. కాబట్టి ప్రియులారా వ్యభిచారం చేయవద్దు, హల్లెలూయా, వ్యభిచారం చేయవద్దని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును ఇప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఆమెతో వ్యభిచారం కాబట్టి అంటే మనం దేవుడు కొడుతున్న విషయం మన హృదయం పరిశుద్ధంగా ప్రియులారా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు హృదయం అంటే మన కన్నులు పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి కన్నులు కూడా శుద్ధీకరణం అవసరం అనమాట. కన్నులు యేసు రక్తం ద్వారా మనం శుద్ధి చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా అంటే నేత్రాశ ఇప్పుడు మనం చూస్తున్నాము, దాని వల్ల కూడా సాతాను చాలా మందిను పడేస్తుంటూ ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. నేత్రాశ, శరీరాశ, జీవపడ్డం, ఈ 3 విధంగా ప్రియులారా మనం చూసినట్లయితే హవ్వను సాతాను శోధించినట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హవ్వేమో పడినట్టు కూడా చూస్తున్నాం. ఆదాము కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఇదే ప్రియులారా శోధన వచ్చింది. ఆదాము కూడా పడిపోయినట్టు ప్రియులారా అంటే దేవుని కంటే హవ్వను ఎక్కువ ప్రేమించామనమాట. దేవుని కంటే హవ్వను ఎక్కువ ప్రేమించాం. అందుకొరకు ప్రియుల బైబిల్ మనకు నేర్పిస్తుంది మనం అన్నిటికంటే అందరికంటే దేవుని ప్రేమించాలి. ఇప్పుడు ఎవరి ద్వారా మనకి శోధన వస్తుందని చెప్పండి. ఇప్పుడు ఆదాముకు ప్రియులారా మనం చూసినట్లయితే తన సొంత భార్య హవ్వ ద్వారానే జరిగింది. సాతాను ప్రభావం చేసి హవ్వను ప్రభావం చేసాము. ఇప్పుడు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, సాతాను ఒక వ్యక్తిని ప్రభావం చేసిన తర్వాత అదే వ్యక్తి అయినా సరే ఒక వ్యక్తిని ప్రభావం చేసి ఉంటే ఆ వ్యక్తి ద్వారా ఇంకా ఇద్దరిని కూడా ప్రభావం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. పరిశుద్ధాత్మ కూడా సేమ్ అనమాట. పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొంది ఉంటే మనల్ని దేవుడు ఆత్మతో తన ఆత్మతో దేవుడు మనల్ని నింపి ఉంటే దేవుడు మనల్ని ఇద్దరిని కూడా ప్రభావం చేయడానికి మనల్ని దేవుడు వాడుతారనమాట. సేమ్ ఈవిల్ స్పిరిట్ కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తుందని అర్థం చేసుకోవాలి. అందువరకు ప్రియులారా మన దేవుని ఎక్కువ ప్రేమించే స్థాయిలో ఒకవేళ ఆదాము ఉంటే
ఆ పాపం అక్కడ జరగలేదు అనమాట. అంటే హవ్వ చెప్పినట్టు చేయలేదు. హవ్వ తప్పు చేయాలని దేవుని చిత్తానికి వ్యతిరేకమైన విషయాలు మాట్లాడినప్పుడు అది ఒప్పుకో ఒప్పుకోలేదన్నమాట. ఎందుకు ప్రియులారా హవ్వకు లోబడేయమంటే దేవుని కంటే హవ్వను ప్రేమించిన కాబట్టి. కాబట్టి ప్రియులారా మనం అన్నిటికంటే ఎక్కువ మనం దేవుని ప్రేమించే వారుగా మనం ఉండాలి. లేదంటే ప్రియులారా పాపం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ప్రియులారా మన వ్యభిచారం చేయవద్దు అంటే మన హృదయం జాగ్రత్తగా కాపాడుకోవాలి అనమాట. మన ఆలోచనలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు ప్రియులారా మన దురాశ చిన్నగా వస్తాయి. కాబట్టి అది మామూలుగా రావచ్చు, కానీ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి ఇలాంటి వాక్యాలు చెప్పి నేను పాపానికి చనిపోయిన వ్యక్తి కృష్ణనందు నేను నూతన సృష్టిని నేను పరిశుద్ధాత్మ దేవునికి మందిరం అలాగే ఇప్పుడు ఇలా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మనం ఆ దురాశను మనం జయించుకోవాలి. లేదు ఆ దురాశ కొందరున్నారు దురాశలో ఆనందించుకొని హృదయంలో ఆనందించుకొని మెల్లమెల్ల ఆనందించుకొని ఉన్నప్పుడు ఏమవుతుంది, అది మెల్లగా ఇంక్రీస్ అవుతుంది అనమాట. తర్వాత ప్రియులరా అది పాపంగా మార్చబడదు. అదే మనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దురాశ గర్భం ధరించి పాపమును కనగా అంటే పాపంగా మార్చబడింది. పాపం పరిముఖమై మరణంలోనికి వస్తాయి అనమాట. ఇప్పుడు దురాశ ప్రియుల దాన్ని మనం దేవుని బిడ్డలుగా మనం జయించుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం ఒక బెండ మీద కట్టబడిన ఇల్లుగా ఉండాలి అంటే దానికి అర్థం మనం చేజీవితం మనకు కావాలని మనం పరిశుద్ధంగా బ్రతకాలి అనమాట. మనం మనల్ని కాపాడుకోవాలి. కాబట్టి పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో ఉన్నాడు, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మనం కన్నులు కానీ మన చెవులు కూడా డిసిప్లిన్ ఉండాలి. కన్నులకు నాలుక అన్ని ప్రాముఖ్యమైన విషయాలు అనమాట. దేవునికి స్తోత్రం. ఆత్మ మాత్రం కాదు, ప్రాణం మాత్రం కాదు, ఈ శరీరం ప్రియులారా మనం పంచేంద్రియాలు కూడా చాలా ప్రాముఖ్యం. దాన్ని కూడా మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. యేసు రక్తం వాడుకోవాలి అనమాట. పోలీసు సహాయం మనం అడుగుకోవాలి అనమాట. ఇప్పుడు దేవుడు మన కన్నులను దేవుడు పరిశుద్ధపరచినాక, మన దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరచినాక, దేవుడు మనం పరిశుద్ధాత్మ దేవుడు మనం కన్నులు కూడా దేవుడు పరిశుద్ధపరిచినాక, అప్పుడు మన అలాగే పరిశుద్ధపరచబడి ఉంటే మనం చూసినప్పుడు దురాశ రాదనమాట. చెవులు కూడా పరిశుద్ధపరచబడాలి, నాలుగు కూడా దేవుడు తన ఆత్మతో నిండి పరిపాలన చేయనాక. కాబట్టి దేవుడు కోరుతుంది టోటల్ అనమాట. మన ఆత్మ ప్రాణ శరీరం టోటల్ యేసుక్రీస్తు పరిపాలన ఉండడమే మంచిది, సమర్పించుకోవడమే మంచిది. కాబట్టి దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు కొన్ని ప్రియులారా పాపాలు కొన్ని విషయాలు మన నుండి కొన్నిసారి దేవుడు చూపిస్తాడు, కానీ అప్పుడు మనం బాధపడవద్దు. మన లోపలే సులువుగా సిక్కులు పెట్టు కొన్ని పాపాలు ప్రియుల దేవుడు మనకు చూపిస్తాడు. కాబట్టి అప్పుడు మనం ఒప్పుకోవాలి, దేవా నాలో ఈ సమస్య ఉంది, దురాశ ఉంది, లేదంటే పొగ ఉంది, చేదు వస్తున్నాయి, భయం వస్తున్నాయి, ఏదైనా సరే వెంటనే దేవునితో చెప్పాలి. ప్రభువా దాని నుండి విడిపించమని యేసులో తండ్రితో ప్రార్థన చేయాలి. దేవుడు వాక్యం దాని ఆత్మ ద్వారా సజీవుడని దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. అలాగే ప్రియులారా మన అనుదిన పరిశుద్ధులు మనం ఎదిగే వారు ఉండాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా పరిశుద్ధులు ఎదగడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ ఏరియాలో కూడా సాతాను ప్రయత్నం చేస్తాడనమాట. మనల్ని ఒక ఏరియాలో కాదు, అన్ని విధంగా ఈవిల్ స్పిరిట్ ప్రియులారా మనల్ని పడేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఒక దేవచండుగా లేదంటే దేవచండాలుగా దేవుని కుమారుగా యేసుక్రీస్తు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వల్ల దాన్ని జయించుకొని అన్నదైనా ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఇలాంటి శోధనలు ఒకరు కాదు, అందరికీ వస్తాయి అన్నమాట. స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు కూడా మనం చూస్తుంది, యేసుక్రీస్తు దగ్గర కూడా సాతాను శరీరాశ ద్వారా నేతరాశ ద్వారా జీవపడ్డంప ద్వారా యేసుక్రీస్తునే కూడా సాతాను శోధించామన్నమాట. ఇప్పుడు అందరికీ శోధనలు అంటే ఇలాగే ఎగ్జామ్ అలాగే టెస్ట్ జరుగుతుంది అనమాట. టెస్ట్ అలాగే వస్తుంది అనమాట. అంటే దాని ముందు మనం జయించుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మతో వాక్యంతో కలిసి బ్రతున్న వారు, యేసుక్రీస్తుతో కలిసి బ్రతున్న వారికే జయం ఉంది, ఏంటంటే ఓడిపోతుంది. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, ప్రభువులో ఆధారపడదాం. ప్రభు తప్పకుండా మనల్ని జయంతో నడిపించినాక కాబట్టి మనకు ఇప్పుడు దాకా తెలియలేని కొన్ని హల్లెలూయా పాప సంబంధమైన ఇన్ఫ్లుయెన్స్ కూడా మన ప్రాణాలు ఉండవచ్చు. అని ఏదైనా ఇప్పుడు ప్రభువుకు అన్నీ తెలుసు. కాబట్టి ప్రియులారా దేవుడు దాని నుండి విడిపిస్తాడు, కాపాడుతాడు అనమాట. మనం పడిపోకుండా దేవుడు తప్పకుండా కాపాడుతాడు. హల్లెలూయా పరిశుద్ధ దేవుడు మనల్ని కాపాడుతాడు, సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మన అనుదినం దేవుని ఆధారపడడం చాలా ప్రాముఖ్యం. అన్నదైనా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతకడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి గమనించాలి అంటే యేసుక్రీస్తు రాకడలో
ఎత్తపడాలి, లేదంటే క్రీస్తునందు నిద్రించడం. ఇప్పుడు దాకా ప్రియులారా మనం బైబిల్ గ్రంథం, అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మరణము వరకు మనం నమ్మకం ఉండాలి అని రాయబడింది. అప్పుడు జీవ కిరీటం ఇస్తామని ప్రభు చెప్పారు. మరణం వరకు ప్రియులారా మనం నమ్మకం ఉండాలి. ఏ రోజు మాత్రం కాదు, ఏ రోజు మాత్రం ఉండే సరిపోలేదు, ఏ రోజు మనం ఉండాలి. అనుదినం మనం నమ్మకం ఉండనట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా సహాయం తెచ్చినాక, కాబట్టి వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రియులారా మనం మిగిలిన విషయాలు మనం రేపు మనం చూస్తాం, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ మాటలు ధ్యానించుకోవడానికి మాకు చూపిస్తున్న మీ కృపాకారణ దాన్ని బట్టి వందనాలు ప్రభావ. మీ మాటల ద్వారా వాక్యం ద్వారా మమ్మల్ని శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. మా హృదయాన్ని కడుగుము, శుద్ధి చేయము తండ్రి. హోలీ స్పిరిట్ హెల్ప్ లార్డ్ దేవా. స్తోత్రం దేవా తండ్రి, స్తోత్రం తండ్రి. దేవ వాక్యం వినడం వినేవారు మాత్రం కాకుండా పాటించుకొని దాన్ని బోధించే వారికి ఉండినట్టు దేవా కృప దయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే దేవా స్తోత్రం తండ్రి. నరహత్య గాని తండ్రి వ్యభిచారం గాని అలాంటి పాపాలు చేయకుండా కృప దేవా దయచము. అలాంటి పాపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ ఈవిల్ స్పిరిట్ జయించే కృప హోలీ స్పిరిట్ మాకు దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ప్రతి ఒక్కరితో దేవా సమాధానంగా ఉండినట్టు అలాంటి కృప అభిషేకం మాకు దేవా దయచమని ప్రార్థనిస్తున్నాము దేవా. మాకు రిలేషన్షిప్ దేవా ప్రభావ దీవించు తండ్రి. ప్రతి ఒక్కరితో కూడా దేవా సమాధానంగా ఉండినట్టు కృపదేయమని హృదయం ఇస్తున్నాం వల్ల దేవా మేమందరం ప్రార్థనిస్తున్నాము. అలాగే రోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడినట్టు వందనాలు. ప్రతి మాటలు యేసునామములో జీవమార్మలాగా దేవా మార్చమని ప్రార్థన చేస్తున్నాము దేవా. మేమందరం అనదరంతో ప్రతి కృప దేవా దయచమని హృదయం ప్రార్థన చేస్తున్నాం. మీ రక్తం కింద యేసు రక్తం కింద అభయిస్తున్నాము. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.